వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఐఏఎస్, ఆయన అర్జెంట్ జీవో ఒకటి జారీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ అందరికీ కూడా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పొలిటికల్ నామినేటెడ్ పోస్ట్స్ resignations from the personnel appointed to the nominated posts instructions issued. All the special chief secretaries, principal secretaries, secretaries to the government are requested to take immediate action to obtain and accept the resignation of the appointments made to nominated posts. Chairpersons, directors, members, etc. to the corporations, boards, academies and other autonomous organizations under their administrative control and report complaints to this department. Good. Thank you, sir. మంచి పని చేశారు, యాక్షన్లోకి దిగిపోయారు. ఇంకొక పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్షన్లోకి దిగిపోయారు. ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో స్కూల్ దగ్గర స్థలాన్ని పరిశీలించి ముహూర్తం కూడా ఖరారు చేశారు. 12వ తేదీన ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దానికంటే ముందే ఆయన కూడా రంగంలోకి దిగిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోపగాండా, అబద్ధ ప్రచారం, అలాగే వీటి వల్ల రేకెత్తుతున్నటువంటి శాంతి భద్రతల సమస్యలు, ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆవేశం కాదు, దాని భావ ప్రకటన స్వేచ్ఛ అనొచ్చు. ఎందుకంటే గౌతమ్ సవాంగమం గారు చెప్పారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కాబట్టి, ఆ భావ ప్రకటన స్వేచ్ఛని వాళ్ళు కోడిగుడ్లు మరియు టమాటాలతోటి వాళ్ళు తీర్చుకుంటున్నారు. దాన్ని ఖండిస్తూ అటువంటి కార్యక్రమాలు చేపట్టొద్దు అని, చట్టపరంగా న్యాయపరంగానే చర్యలు తీసుకుందామని, అప్పటి వరకు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడాలి అంటూ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసేశారు. ద లా అండ్ ఆర్డర్ ఇస్ బ్యాక్, ద సిఇఓ ఈస్ బ్యాక్, ద అడ్మినిస్ట్రేటర్ ఇస్ బ్యాక్, ద లీడర్ ఈస్ బ్యాక్ ఇంటూ యాక్షన్. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు అదే ముచ్చటేస్తుంది. ఎంత అలసత్వంతో ఉన్న ఒక్కొక్కసారి పార్టీ పరంగా కొన్ని నిర్ణయాల పరంగా అల్టిమేట్గా ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన వర్క్ స్టైల్ మాత్రం డెఫినెట్లీ చాలా మందికి, ప్రపంచంలో అందరికీ, చాలా మంది కూడా కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన ఫాలో అవ్వాలి, ఆయన వర్క్ స్టైల్ని ఫాలో అవ్వాలి. రోజుకు 18 గంటలు పని చేస్తారు. దేని మీద ఏం పని చేయాలనే దాని మీద మంచి క్లారిటీ ఉంటుంది, ఒక డిటర్మినేషన్ ఉంటుంది. సో ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే ఆయన బాధ్యతగా, దీని బాధ్యత అనాలి, బాధ్యతగా ఆయన డ్యూటీని నిర్వర్తిస్తున్నారు. ఈ ఆదేశాలు పోలీసు వాళ్ళకి జారీ చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూడండి అని చెప్పి. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ఏ ముహూర్తంలో పార్టీ పెట్టుకున్నారో, ఏ ముహూర్తంలో ఒక ఛాన్స్ అన్నారో, ఏ ముహూర్తంలో అధికారంలోకి వచ్చి ఇది చేశారో తెలియదు కానీ వాళ్ళకి గట్టి ట్రీట్మెంటే నడుస్తుంది. ఇంతమంది ఓడిపోవడం మాత్రమే కాకుండా ఈ రకమైనటువంటి పరిస్థితి తలెత్తడం. ఎనీవే, నీరబ్ కుమార్ ప్రసాద్ గారు డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ ప్లీజ్ సార్, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, అవి కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు కొంతమంది అన్యాయం చేసేటువంటి వాళ్ళని, అక్రమార్కులని, నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని కేవలం ఒక కుల కోణంలోనే చూసుకుని వాళ్ళకి స్వార్థంతో నియామకాలు చేశారు కాబట్టి ముందు నుంచి చెప్తూనే ఉన్నాం తప్పు అని, అయినా వాళ్ళు వినలేదు. అండ్ ప్లీజ్ క్లీన్ ద సిస్టమ్. ఎటువంటి మత్సలేని అధికారిగా మీ బాధ్యత నిర్వర్తించాలి, ప్రజలకి మీ పాలన అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి, సైనింగ్ ఆఫ్.